మీకు ఇవాళ పేషెంట్స్ ఇది స్ట్రోకా కాదా అని కనుక్కోవడం ఎలా అనేది చెప్తాను. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. ఒక 2 years బ్యాక్ నా దగ్గరకు ఒక ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసే పర్సన్ వచ్చారు. ఆయన మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే, రాస్తుంటే నా హ్యాండ్ రైటింగ్ మారిపోయింది, నేను పట్టుకునే పెన్ అంత గ్రిప్ లేదు అని మాత్రమే కంప్లైంట్. సో నేను ఎగ్జామిన్ చేయంగా ఆర్మ్ వీక్నెస్ ఉంది, సో చేతికి పట్టు అంత మంచిగా లేదు, గ్రిప్ తగ్గిపోయింది అండ్ ఫేషియల్ కొంచెం కొద్దిగా పక్కకు పోయింది, అంటే ఫేషియల్ వీక్నెస్ అంటాం. సో ఈ 2 సింటమ్స్ ఆయన ఎంత ఎర్లీగా వచ్చారు అంటే, ఎప్పుడైతే ఆయన గమనించారో వెంటనే వచ్చేసారు. ఇలాంటి పర్సన్ తొందరగా స్ట్రోక్ని ఐడెంటిఫై చేయగలరు, బికాస్ హీ న్యూ దట్ ఇది స్ట్రోక్ అయి ఉండొచ్చేమో, ఈ సింటమ్స్ ఉన్నాయి అన్న డౌట్తో వచ్చారు. అలానే ఇంకొక పర్సన్, నాకు రీసెంట్గా చూసిన పర్సన్, వీక్నెస్ ఉంది, చెయ్యి అంటే ఏదైనా పట్టుకుంటే పట్టుకోలేకపోతున్నారు, గ్రిప్ తగ్గిపోయింది అన్న పర్సన్ ఈవినింగ్ వరకు వెయిట్ చేశాడు. ఎందుకు అంటే దానంతగా తగ్గిపోతుందేమో, ఆ చేతి మీద పడుకున్నానేమో అనే ఏకైక నెగ్లిజెన్స్ కాదు, అంటే వాళ్ళకి తెలియని తలం, ఇది దీనివల్ల స్ట్రోక్ అయి ఉండొచ్చేమో, ఇది స్ట్రోక్కి సిమ్టమ్ ఏమో అని తెలియక హీ ఆర్ నెగ్లెక్టెడ్. ఈవినింగ్ వరకు వెయిట్ చేశాడు. స్ట్రోక్లో ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో మనం లేట్ అయ్యే కొద్దీ మనం అంత డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ డ్యామేజ్ని మనం ఆపాలి అంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బీపీ ఎక్కువ ఉంది, రక్తం చిమ్మింది అంటే హెమరేజ్ అయింది, బ్లీడ్ అయింది, ఇలాంటి వాటి అన్నిటికీ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము. దానికి సంబంధించిన ఇఫ్ ఇన్ కేస్ అది ఇన్ఫాక్ట్ అనుకోండి, అది రక్తం గడ్డ కట్టింది అనుకోండి, దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎలా గుర్తుపట్టాలి అంటే, ఒక చిన్న నిమోనిక్తో గుర్తుపట్టచ్చు. అది బీ ఫాస్ట్, ఎంత ఫాస్ట్గా ఉండాలి అనేది. బి అంటే బ్యాలెన్స్, సో పక్కకు సొలిగినట్టు అవుతుంది, పడిపోయినట్టు అవుతున్నారు, దొబ్బినట్టు అవుతుంది, ఇవన్నీ బ్యాలెన్స్. ఈ అంటే ఐసైట్, మన ఐ ఎప్పుడైతే కరెక్ట్ కనిపించట్లేదు లేదా రెండుగా కనిపిస్తున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్. ఎఫ్ అంటే ఫేషియల్, సో ఫేస్ అనేది పక్కకు పోయినట్టన్నా, తిన్నప్పుడు పక్కకు వచ్చి సెలైవా కింద కారినా, ఇలాంటిది ఏదన్నా ఉంటే ఫేషియల్ పారాలిసిస్ లేదా ఫేషియల్ డ్రాప్, ఇది ఉండడం కూడా ఒక సిమ్టమ్ అనమాట. సో ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, ఆర్మ్ అంటే కాళ్ళు చేతులు వీక్ అవ్వడము, ఇది. సో ఎస్ అంటే స్పీచ్, మనం మాట్లాడే దాంట్లో తడబడుతూ మాట్లాడడము, సరిగ్గా మాట్లాడలేకపోవడం. ఇంకొకటి, మనం ఒక క్వశ్చన్ అడిగితే రిటర్న్లో పర్సన్ ఇంకొక ఆన్సర్ ఇవ్వడం. సో ఆ ఆన్సర్ అంటే ఆయనకి తెలియకుండా చెప్తున్నారు అని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తారు. సో అది కూడా ఒక స్పీచ్ డిస్టర్బెన్స్. ఇంకా నెక్స్ట్ టీ అంటే టైం. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారము 4.5 hours లోపు వస్తే థ్రాంబోలైసిస్ చేయొచ్చు, అండ్ దాంట్లో కూడా ఇంకా కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి. సో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 పర్సన్స్ని మీరు చూస్తే, ఒకరికి తెలుసు కాబట్టి త్వరగా వచ్చారు, ఒకరికి తెలియక లేట్ చేసుకున్నారు.